మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బైరి నరేష్ గారు ఇచ్చినటువంటి మరి ఒక రిక్వెస్ట్ కావచ్చు, విజ్ఞప్తి కావచ్చు, సూచన మేరకు మళ్ళీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రాంగణాన్ని కలకలలాడిస్తున్నందుకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం ఎంతో మంది మధ్యప్రదేశ్, హర్యానా లాంటి ఉత్తరప్రదేశ్ లాంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి చాలా మంది నిరాశకు గురై వెళ్లిపోవడం అంబేద్కరిస్టులుగా మనందరికీ కూడా చాలా బాధను కలిగించింది. ప్రపంచంలోనే 193 దేశాలలో ఎక్కడ లేని ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిపొట్టున స్థాపించి మరి ఇంత పెద్ద గౌరవాన్ని కల్పించినటువంటి పూర్వపు ప్రభుత్వానికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి స్టాచ్యూ సాక్షిగా మరి బుద్ధుని యొక్క ప్రతిమను మీన్స్ బొమ్మ లేకపోయినా బుద్ధుని యొక్క ఆలోచన విధానమే జెండా. ఇది కేవలం భారతదేశంలో మొదలై భారతదేశంలో ముగిసిపోయింది కాదు. బుద్ధుని తర్వాత సామ్రాట్ అశోక చక్రవర్తి భారతదేశం ఒక ఖండాంతరాలు దాటించి మరి బౌద్ధమయ భారతదేశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అశోకుడి తర్వాత తిరిగి ఈ బౌద్ధాన్ని పునర్జీవనం పోసి సన్మార్గంలో నడిచి మిగతా వాళ్ళందరూ ప్రేమించి విశ్వ మానవాళ్ళందరూ కూడా సమానమే అని మరి ప్రపంచానికి సందేశం కలిగించినటువంటి బుద్ధుడి యొక్క మార్గంలో మనమందరం కూడా నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా మందికి ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది, బౌద్ధం కూడా వేరే దేశం మతం రావచ్చు అని. ఈ దేశానికి చాలా మతాలు వలస వచ్చినాయి, కానీ ఈ దేశంలో పుట్టింది ఈ మతం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు ఈ దేశం నుంచి వేరే దేశాలకి శాంతియుత మార్గమైనటువంటి బౌద్ధాన్ని దాటించి అశోకుడు లాంటి మహాచక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత హింసను ప్రేరేపించక తనకున్నటువంటి ఒక కొడుకుని కూతుర్ని కూడా ధమ్మదానానికే దానమిచ్చినటువంటి మహాచక్రవర్తి అశోకుడి యొక్క సన్మార్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో మనం అందరము నడుస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా సూర్యుని అరిచేతి పెట్టి ఆపే శక్తి ఎవరికి లేదు, ఎవరి వల్ల కాదు. ఈ రోజు ఈ దేశం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణం ఇవ్వగలిగే నిజమైన దేశభక్తులం మాత్రం మనమే. అలాంటి ముసుగులు తొడుక్కున్న వాళ్ళ ముసుగులు తొలగిపోయే రోజులు తొందరలోనే ఉన్నాయి. మనమందరం కూడా కలిసికట్టుగా, నాకు తెలిసి ఇక్కడ ఒక రిలీజన్ కి సంబంధించిన వ్యక్తులు లేరు. ఇది నిజంగా బైరి నరేష్ అన్న గారి నిజమైన ఘన విజయం. ఒక రాత్రి కాదు, ఒక పగలు కాదు, ఎన్నో విలేజ్లు లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎంతో మంది ఇది ఒక గొప్ప రిలీజన్. మన రిలీజన్ ఏమిటి? హ్యుమానిటీ అంటే మానవత్వం అంటేనే బౌద్ధం, బౌద్ధం అంటేనే మానవత్వం. అంత గొప్ప నాందికి చాలా మంది అనుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే మానవాళి గల నాయకుడు, బైరి నరేష్ కూడా మానవాళి గల మనిషి అనుకుంటారు. మానవాళి గల మనిషి కాదు, మనిషి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి వస్తుంది. మహాత్మా జ్యోతిబా పులే పెరియార్ గారి వారసుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల ఈ రోజు వదనమ్మ కావచ్చు, అన్న కావచ్చు, మేము బీసీలుగా పుట్టినప్పటికీ కూడా 27% రిజర్వేషన్ ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా పొందుతున్నాం. ఈ దేశానికి బాబాసాహెబ్